ఉమ్మడి కుటుంబం 4వ భాగం. స్వర్ణ, అయిందా? పొద్దుటి నుంచి ఆ వంటగదిలోనే ఉన్నావు. ఇంకా ఎంతసేపు ఉంటావు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. నువ్వు కూడా కాస్త మంచి చీర కట్టుకుని చక్కగా రెడీ అవ్వు. మధ్యగదిలో నుంచి వంటగదిలోకి తొంగి చూస్తాడు అంజి. మధ్యగదిలో నుంచి వంటగదిలోకి తొంగి చూస్తూ చెప్పాడు అంజి. అయిపోయిందండి, వస్తున్నాను. ఏంటో, ఎంత చేసినా ఏం చేసినా కంగారుగానే ఉంది. అమ్మాయిని రెడీ చేసి నేను రెడీ అవుతాను. మీరు అలా వాకిట్లో నిలబడి చూస్తూ ఉండండి. పెళ్లివారు వస్తారేమో అని చెప్పి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ గబగబా కూతురు దగ్గరికి వెళ్తుంది. వెనక గదిలో ఉంది అభి. అప్పటికే రెడీ అయి కూర్చుని ఉంది. అక్కనే చూస్తూ కూర్చున్న రామలక్ష్మిని గదిమి, ఒక్కరోజు కాస్త ముందుగా స్కూల్కి వెళ్తే ఏం కాదు. వెళ్ళు, క్యారేజ్ పెట్టేశాను. మధ్యాహ్నం రావాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి తరిమినంత పని చేసింది. రామలక్ష్మి వెళ్లే వరకు ఉండి, ఏంటి అభి ఇలా రెడీ అయ్యావు? కాస్త మంచిగా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి అప్పటికే అభి వేసుకున్న జడవి కాస్త మోడల్గా వేసింది, ఆమెకు వచ్చినట్లుగా. వాళ్ళ కోసం నేను రోజు ఇలా రెడీ అవ్వలేను కదా అమ్మా. నేను రోజు ఎలా ఉంటానో అలా చూడాలి కదా వాళ్ళు, మనసులోనే అనుకుంది. కానీ పైకి మాత్రం చెప్పలేదు. మొహానికి కాస్త పౌడర్ అద్ది మెడలో నెక్లెస్ కూడా వేసి చేతులకు ఉన్న గాజులు చూసి, ఉట్టి మట్టి గాజులు వేసుకున్నావే, సైడ్ గాజులు ఉన్నాయిగా, అవి వేసుకోవాల్సింది కదా. వద్దులే అమ్మా, ఇప్పటికే నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. చివరికి నోరు విప్పింది. నీకు ఎన్ని చెప్పినా ఇప్పటి పిల్లలా ఉండడం చేత కాదు. పెట్టుకున్నది మంచి బంగారమా కాకి బంగారమా అని కూడా తెలియకుండా ఒళ్ళంతా దిగేసుకుంటున్నారు ఇప్పటి వాళ్ళు. నువ్వేంటి అంటే సింపుల్గా రెడీ అవుతున్నావు. ఇలా ఉంటే వాళ్ళకి ఎలా నచ్చుతావు అవి? చిన్నగా కసురుకుంటూనే మట్టి గాజులు మొత్తం తీసి సైడ్ గాజులతో సాదా గాజులు కాకుండా స్టోన్స్ ఉన్న మట్టి గాజులు వేసింది. తల్లికి ఎదురు చెప్పలేక మౌనంగానే మిగిలింది అభి. ముందు రాత్రి కట్టిన మల్లెపూలను కనకాంబరాలను తల నిండా పెట్టి ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు అని కూతురుని చూసుకుని మురిసింది ఆవిడ. ఆవిడ కూడా రెడీ అవ్వడం మొదలుపెట్టింది. అభికి మాత్రం మనసంతా గందరగోళంగా గజిబిజిగా అనిపిస్తుంది. తనకి మొదటి పెళ్లి చూపులు. వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏమడుగుతారు, వాళ్ళ కోరికలు, గొంతమ్మ కోరికలు, తండ్రి ఎంత ఇబ్బంది పడతాడు అన్న ఆలోచనలే ఉన్నాయి ఆ మనసులో. నిజంగా ఆడపిల్ల పెళ్లి చూపులు అంటే పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో, ఏం చేస్తూ ఉంటాడో, అతన్ని ప్రేమగా చూసుకుంటాడో లేదో, తనతో ప్రేమగా మాట్లాడతాడో లేదో అని ఆలోచిస్తే వాళ్ళకి భిన్నంగా ఉంటాయి అవి ఆలోచనలు. కానీ ఆ ఆలోచనలు మనసు విప్పి బయట పెట్టడం కానీ, తల్లిదండ్రుల ముందు తన భయాన్ని బయట పెట్టడం కానీ చేయలేకపోయింది. ఇది ఇలా ఉండగా అక్కడ, రే రఘు, అయిందా? హాల్లో నుండి కేకలు పెట్టింది తులసి. నేను రెడీ అమ్మా అంటూ వచ్చాడు రఘు. అంజలి, అయిందా? గట్టిగా పిలిచింది గదిలో నుంచి బయటకు రాని కోడల మీద విసుగు మొత్తం ఆమె గొంతులోనే ఉంది. నేను రానని చెప్పాను కదత్తా. గదిలో నుండి కాకుండా వంటగదిలో నుంచి వచ్చింది ఆమె సమాధానం. ఏం పిచ్చిగా ఉందా? తలతిక్కగా వాగుతుంటే వీపు విమానం మోత మోగిస్తాను. మూసుకుని త్వరగా రెడీ అయ్యిరా, కసిరింది కోడలని. ఏంటత్తా నువ్వు? ఏదన్నా పడతాననే కదా ఇలా మాట్లాడుతున్నావు? పెళ్లి చూపులకు వెళ్తున్న విషయం నాతో ఒక్క మాటైనా చెప్పావా? నేను మీతో రావాలి కానీ నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పవు. నా చెల్లిని ఎలాగో నీ కోడలుగా చేసుకోవటం నీకు ఇష్టం లేదు. కనీసం నేను ఈ ఇంటి పెద్ద కోడలని అన్న గౌరవమైనా నువ్వు నాకు ఇవ్వాలి కదా. పొద్దున్న పిల్లోడు స్కూల్కి వెళ్ళాక చెప్పావు రెడీ అవ్వమని. చెప్పలేదు కాబట్టి మీరు మాత్రమే వెళ్తున్నారేమో అనుకున్నా. నేను బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు నువ్వు చెప్పావని నా ప్రోగ్రాం మార్చుకోవాలా? కాస్త దురుసుగానే మాట్లాడింది. హేయ్, మూసుకుని వెళ్ళి రెడీ అయ్యిరా. నోరు అదుపులో పెట్టుకోకపోతే నా చెయ్యి సమాధానం చెప్తుంది. ఏంటి మా అమ్మ మీద నోరు ఎత్తుతున్నావు? నీకు పని మాల బొట్టు కాటుక పెట్టి చెప్పాలా? నువ్వు ఇంట్లోనేగా ఉంటుంది. పెద్ద కోడలు నేను అని చెప్పుకుంటున్నావుగా, మరి పెద్ద కోడలుగా బాధ్యతగా నువ్వు ఉంటున్నావా? నీకు ముందే చెప్తే నువ్వేం వెలగబెడతావో మాకు తెలుసు. కాబట్టి ఆఖరి నిమిషంలో చెప్తుంది. వెళ్ళి రెడీ అవ్వు. ఇంకొక మాట నీ నోట్లో నుంచి బయటకు వస్తే నా చెయ్యి సమాధానం చెప్తుంది. అందుకు ఇష్టమైతే నోరు విప్పి మాట్లాడు. భార్యని గట్టిగానే సమాధానం చెప్పాడు ప్రభాకర్. భర్తని కోపంగా చూస్తూ గదిలోకి వెళ్లి రుసరుసలాడుతూ రెడీ అయి వచ్చింది అంజలి. అమ్మ, జాగ్రత్తగా వెళ్ళరండి. ఈసారి ఖచ్చితంగా సంబంధం కుదురుతుంది అని నాకు అనిపిస్తుంది. విషయం నాకు ఫోన్ చేసి చెప్పండి. తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్పి తమ్ముడి భుజం ఆప్యాయంగా తట్టి షాప్కి వెళ్ళిపోయాడు ప్రభాకర్. అంజలి రెడీ అయి రావడంతో, ముందే బుక్ చేసిన క్యాబ్ రావడంతో నలుగురు పెళ్లి కూతురు ఇంటికి స్టార్ట్ అవుతారు. గుమ్మంలోనే ఉన్న అంజి ఇంటి ముందు కారు రాగానే పరుగున వెళ్లి వాళ్ళకి ఆహ్వానం పలికాడు. వాళ్ళ ఇంట్లో రావటానికి ముందే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి మధ్య గదిలోకి తీసుకువెళ్తాడు. పొందిగ్గా ఉన్న ఆ ఇంటిని చూస్తూ తులసి తృప్తిగా నిట్టూర్చింది. ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పొచ్చు అంటారుగా, అలా ఉంది ఇల్లు. చేత్తో చేసిన కొన్ని అలంకరణ వస్తువులు చూసి తులసి మనసులోనే పూర్తి మార్కులు వేసింది ఆ ఇంటికి. స్వర్ణ కూడా వాళ్ళను పలకరించి కాఫీలు తేవటానికి వంటగదిలోకి వెళ్ళింది. ఆల్రెడీ కాచిపెట్టిన పాలను మరొకసారి వేడి చేసి కాఫీ కలిపించింది. అప్పటికే సర్ది పెట్టిన స్నాక్స్ ప్లేట్తో పాటు కాఫీ, స్నాక్స్ ఉన్న ప్లేట్ కూడా తీసుకుని వెనక వైపుగా కూతురు గదిలోకి వెళ్ళి
కాఫీ ట్రేని కూతురు చేతుల్లో పెట్టి వెనకే స్నాక్స్ ఉన్న ప్లేట్తో తను తీసుకుని మధ్యగదిలో తులసి వాళ్ళు ఉన్న దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడెప్పుడు అభిని నేరుగా చూస్తానా అన్న ఆతృతలో ఉన్న రఘు అభి రావడంతో ఆమె వైపు చూశాడు. సింపుల్గా శారీలో ఉన్న ఆమెను చూసి ముచ్చటపడ్డాడు. అయితే తలదించుకునే ఉండటంతో నిరాశగా ఆమె ఎప్పుడు తల ఎత్తుతుందా అని ఆతృతగా చూశాడు. అభికి ఫుల్గా టెన్షన్గా ఉంది. చేతులు చిన్నగా వణుకుతున్నాయి. అయినా వెనకే స్వర్ణం ఉండడంతో ఆమె చెప్పినట్లు మొదట కాబోయే మామగారికి, ఆ తరువాత అత్తగారికి కాఫీ కప్స్ ఇచ్చింది. వాళ్ళ పక్కనే కూర్చున్న రఘు ముందుకు వచ్చేసరికి రఘు ఆత్రంగా చూశాడు. ఆమె తల ఎత్తి చూస్తుందేమో అని. కానీ అభి నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో ఒకంత నిరాశగానే కాఫీ కప్పు అందుకున్నాడు. వాళ్ళకి కాస్త దూరంగా కుర్చీలో కూర్చున్న అంజలికి కూడా కాఫీ ఇచ్చింది అభి. అభిని చూసేసరికి అంజలి మొహం మాడిపోయింది. అందంగా నాజుగ్గా ఉంది అభి. ఆమె రూపం సరిగ్గా కనిపించకపోయినా శరీర సౌష్ఠవాన్ని బట్టి అందగత్తె అని అర్థమవుతుంది. పైగా రఘుమొహం కూడా వెలిగిపోవటం చూసి ఈ పెళ్లి చెడగొట్టడానికి ఎలాంటి మార్గం దొరుకుతుందో అని ఆలోచిస్తుంది. అమ్మాయి, నువ్వు అలా తలదించుకుని ఉంటే మేము నిన్ను చూసేది ఎలా? తులసి కాస్త చనువుగా అడిగింది. మా అమ్మాయి చాలా నమ్మదస్తురాలు వదినా, కానీ చెప్తే చక్కగా వింటుంది అని స్వర్ణ అభి మోచేతిని గట్టిగా పట్టుకోవటంతో తల పైకెత్తి నమస్కారం చేస్తున్నట్లుగా చూసింది. అప్పటి వరకు కాఫీ తాగుతూ అభి వంకనే చూస్తున్న రఘు మొహం వెలిగిపోయి మచ్చలేని చందమామలా ఉంది అభి. కాఫీ తాగటం మర్చిపోయి మరీ అభిని చూస్తూ ఉండిపోయాడు. చూడండి, ముసుగులో గుద్దులాట అనవసరం. మాకు అమ్మాయి ఫోటోలోనే బాగా నచ్చింది. ఇప్పుడు నేరుగా ఇంకా బాగా నచ్చింది. వెలిగిపోతున్న మా అబ్బాయి మొహం చూస్తుంటే వాడికి కూడా మీ అమ్మాయి బాగా నచ్చినట్లుంది. మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చితే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది తులసి. మా అమ్మాయికి మేమెంత చెప్తే అంత. చెప్పాను కదండి, తను చాలా మెతక మనిషి అని చెప్పింది స్వర్ణ. మగవాళ్ళు ప్రేక్షక పాత్రలనే వహిస్తున్నారు. మాది ఉమ్మడి కుటుంబం అండి. నాకు 3 కొడుకులు. వీలైనంత వరకు 3 కొడుకులు కలిసే ఉండాలని నా కోరిక. అందుకు తగ్గట్టుగానే నా కోడలని సెలెక్ట్ చేసుకోవాలని నేను ముందే నా కొడుకులకు కూడా చెప్పేశాను. మరి మీ అమ్మాయికి మా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటం ఇష్టమేనా? ఈ కాలం పిల్లలకి చాలా కోరికలు ఉంటాయి కదా, వాటిని కాదని మీ మాటకి విలువిస్తుందా? రేపు పెళ్లి జరిగి మా ఇంటికి వచ్చాక అప్పుడు చూసుకోవచ్చు అన్న ఆలోచన రానివ్వకండి. మేము ఉన్నంత వరకు నా కొడుకులు 3 కలిసి ఉండాలని నా కోరిక. అది మన్నించి వచ్చిన వాళ్ళకి నా ఇంట్లో కోడలి స్థానం. తన నిర్ణయం ఖచ్చితంగా స్థిరంగా చెప్పింది తులసి. మరి మన అభి తన మనసులో ఉన్న భయాన్ని బయటపెడుతుందా? ఈ ఉమ్మడి కుటుంబంలో ఉండటానికి ఇష్టపడుతుందా? మగ పెళ్లివారు లాంఛనంగా ఏం కోరుకుంటారు? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.